హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్. ఈరోజు మీ అందరికీ నేను టమాటా రైస్ ఏ విధంగా చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. టమాటో రైస్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడీగా పెట్టుకున్న రైస్, ఉడికించి పెట్టిన రైస్. ముందుగా చూపిస్తున్నట్టుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు అండి, ఈ 3 ఉంటే సరిపోతుంది. ఇవి బాగా వేయించుకొని ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలండి. అది వేగుతూ ఉండగా టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదండి, చూపించే విధంగా మాడకుండా అంతా మొత్తం అన్నీ వేగేటట్టు చేసుకోవాలన్నమాట. టమాటో ప్యూరీని కూడా వేసుకోవాలండి. వేసి బాగా కలుపుకోవాలి. నేను టమాటో ప్యూరీ ఎందుకు చేశానంటే, ఈ విధంగా చేస్తే కనుక మనకు క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుందండి. అదే మనం ముక్కలు కోసినట్టయితే మనకి రైస్ క్వాంటిటీ తక్కువ పడుతుంది. అది తిన్నప్పుడు కూడా మనకి మధ్యలో అడ్డంగా తగులుతూ ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తినలేరండి. ఈ విధంగా అయితే మనకి బాగా కలిసి వస్తుంది. టమాటో ప్యూరీ చేయడం వల్ల రైస్ క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది. కొంచెం టమాటో దగ్గర అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు, కారం కూడా వేసి బాగా కలుపుకోవాలండి. బాగా దగ్గరగా అయ్యేటట్టు కలుపుకోవాలి. కింద అడుగు అంటకుండా చూసుకోవాలి. ఎందుకంటే అడుగు అంటితే కనుక మనకి రైస్ టేస్ట్ మారిపోతుందండి. కొంచెం మాడు వాసన వస్తుంది. అలా రాకుండా కలుపుతూ ఉండాలి. సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని ఈ విధంగా చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే కనుక మనకి 10 మినిట్స్లో టేస్టీగా తినచ్చండి. 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. కావాలంటే మీరు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయనండి. పుదీనా కూడా వేసుకోవచ్చండి ఉంటే కనుక. నేను లేక వేయలేదు, కానీ వేస్తే కనుక ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పుదీనా వల్ల మనకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి. టమాటో కొత్తిమీర కలిసినప్పుడు ఆ స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. నూనె పైకి తేలేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా. మనం ఇందాకే చల్లార్చి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ప్యాన్లో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకుంటే అబ్బా, నిజంగా టేస్టే వేరండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బిర్యానీ తిన్న ఫీల్ కలుగుతుందన్నమాట టమాటో రైస్ తింటుంటే. అంత బాగుంటుందండి. మా పిల్లలకైతే నేను చేసే టమాటా రైస్ చాలా ఇష్టం. వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా తింటారు. మా వారికి కూడా చాలా ఇష్టమండి. అంత బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.